ఆ బుక్ దొరుకుతుంది అండి, ఆయన స్టోరీ దొరుకుతుంది, తెచ్చుకొని చదవండి. చదివారా మీరు? చదివితే సంతోషం. ఒకసారి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో ఉన్నాడట, దేవునితో బాగా డీప్ అయిపోయాడు. చాలా పొద్దుపోయింది, చీకటి పడిపోయింది, ఏకాంత ప్రార్థన. రాత్రి అయిపోయింది, అట్లనే ప్రార్థనలో ఉన్నాడు. కాసేపటికి నిశ్శబ్దం, ఏ సప్పుడు లేదు. ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు. నిర్మానుష్యంగా ఉంది. ఉన్నట్టుండి ఆయన చుట్టూ పెద్ద ఉళ వినపడిందంట. ఉళ అంటే తెలుసా? నక్కలు. చుట్టూ నక్కలు చేరి పెద్ద ఉళ ఒక్కసారిగా అవుని లెగిసినాయంట. నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశంలో ఒక్కసారిగా నక్కలన్నీ కలిసి ఉళ్ళబెట్టింది అంటే ఎట్లుంటుంది ఊహించండి ఆ సన్నివేశం. అవునా? అసలుకే రాత్రి, ఈయనేమో మౌనంగా ప్రార్థనలు కనిపెట్టుకొని ఉన్నాడు. అవన్నీ కలిసి భయపడి కళ్ళు తెరిచాడు. చుట్టూ నక్కలు ఉన్నాయి, నక్కల గుంపు ఉంది. లేచి వాటిని గద్దించాడు, అని తోలబోయాడు. తోటలు అయి ఎండిపోయేదని చూస్తా ఉన్నాయండి. అవి ఎందుకున్నాయో తెలుసా? అక్కడ ఆయన ప్రార్థన చేసుకునే ఆ సమీప ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి. అక్కడ చనిపోయినటువంటి మానవ దేహాలు ఏవైనా ఉంటే తీసుకొచ్చి ఆ సమీప ప్రాంతాల్లో పైన ఎట్లా భూస్థాపన చేస్తే ఆ మానవ దేహాలను తినటానికి అలవాటు పడిన నక్కలై అవి రౌండ్ వేసినాయి. అవి ఎందుకు పోతాయి? మనుష్య మాంసానికి అలవాటు పడిన నక్కలు. అవునా? ఓటలా భయపడ్డాడంట. ప్రభువా, ఇవి వెళ్ళట్లేదు నాయన అన్నాడట. దేవుడు ఆయన్ని గద్దించాడంట. దానియేలు, నువ్వెందుకు లేచావు మోకాళ్ళ మీద నుంచి అన్నాడంట. నువ్వెందుకు లేచావు మోకాళ్ళ మీద నుంచి? నేను లేవమని చెప్పానా? ఏం చేస్తాయి అవి నిన్ను అన్నాడు. వెంటనే, ప్రభువా నన్ను క్షమించు, తప్పు చేశాను, నన్ను మన్నించు ప్రభువా, ఐఎమ్ వెరీ సారీ అని దేవుణ్ణి క్షమాపణ అడిగితే, ఇప్పుడు గద్దించు నా నామంలో అన్నాడట. అప్పుడు లేచి యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళండి 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 అంటే మొత్తం ఇక క్షణం కూడా నిలవలేదంట, మొత్తం అలా వెళ్ళిపోయినాయి అంట. జీవజల ప్రవాహములని పుస్తకం ఉంది, ఆయన స్టోరీ చదవండి. జో గారి తండ్రి గారు దానియేలు గారు, అందులో నేను చదివాను. మొత్తం వెళ్ళిపోయింది. ఒక ఫ్యామిలీ ఉందంట అక్కడ.